ఈరోజు కొద్దిగా కాటన్స్, జార్జెట్స్, క్రేప్స్, కొంచెం డ్రెస్సెస్ అన్ని వెరైటీస్ తోటి మీ ముందుకి వచ్చిన రాధమ్మ. ఈ చీర గురించి ముందు చెప్పమంటున్నారు కదా. మీరు వదిలేసిన చీరతో మీ ముందుకు వచ్చిన రాధమ్మ. మొదలు పెట్టేసానా? లేదు మొదలు పెట్టను. ఎందుకు ఏడుస్తున్నారు అందరూని. ఏం చెప్పాలంటే జస్ట్ చీరలు అమ్ముకోవడానికి మీ ముందుకు వచ్చింది రాదమ్మా. క్షమించండి, మాట్లాడడం రావట్లేదు, తడబడుతున్నాను. పొద్దున్న నుంచి హెవీ వర్క్, స్ట్రెస్. నా మొహం చూస్తేనే మీకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వీడియో చేయాలన్న ఉద్దేశంతో మీ ముందుకు ఖచ్చితంగా రావాలని కష్టపడి చేస్తున్న వీడియో అండి. ముందుగా డ్రెస్ చూపిస్తున్నాను. ఈ డ్రెస్ యాక్చువల్గా కాటన్లోనే వర్క్ చాలా బాగా వచ్చింది. చిన్న లైట్ వర్క్ నేతలోనే వచ్చేసింది. ఇంతకు ముందు ఇది ఒకటి ఇవ్వటం జరిగింది. ప్యారెట్ గ్రీన్కి కాఫీ బ్రౌన్ అండి, చాలా బాగుంది. ప్యూర్ కాటన్. ఒక్కటే ఇచ్చాను అప్పుడు, తర్వాత మళ్ళీ నాకు దొరకలేదు. ఇప్పుడు కూడా ఒక్కటే వచ్చింది. రెండు ఉన్నాయా? ఒకటే వచ్చిందండి. చున్నీ ఏమో జార్జెట్ ఇచ్చారండి. వాళ్ళు షిఫాన్ అంటున్నారు, నాకేమో ఇది లెహరియా జార్జెట్ లాగా కనిపిస్తుంది. ఏమైనా పర్వాలేదు, చాలా బాగుంది. ఇది కూడానే, ఇది విప్పితే మళ్ళీ ఇంత అందంగా మడత రాదు. అయినా చూపించేస్తున్నాను. ఇదండి కాంబినేషన్. ఈ బోర్డర్స్ చున్నీకి ఈ బోత్ సైడ్స్ ఈ కలర్ వచ్చి సెంటర్ అంతా ఇలా కాఫీ బ్రౌన్ వచ్చిందండి. చాలా బాగుంది. ఇది బాటమ్ వచ్చింది. రెండింటి మీద కొంచెం ప్రింటింగ్ ఉందండి, బ్లాక్ కలర్తో ప్రింట్ వేశారు. ఇది డ్రెస్. ఇది సెంటర్ ఇచ్చినట్టున్నారు. ఇది డిజైన్ చేయించుకోవడం, క్లాత్ కుట్టించుకోవడం అన్నది కొంచెం మన తెలివితేటలు ఉండాలి. టైలర్స్కి మన తెలివితేటలు తోడైతే ఇంకొంచెం అందంగా కుట్టించుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇలా వస్తుందండి. అదిగో పైన నెక్, హ్యాండ్స్ ఈ కలర్ పెడతారు, చున్నీ ఇలా వస్తుంది. ఈ చున్నీ ఎవరికైనా నచ్చినట్లయితే, చున్నీ కాదు డ్రెస్ వచ్చేసారా, తడబడుతుంది రాదమ్మా. ఇవాళ కొంచెం అడ్జస్ట్ అయిపోండి. కొంచెం బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యా, వర్క్లోడ. ఇదిగో జార్జెట్ అండి, బోర్డర్ జెరీ బోర్డర్స్తో వచ్చినాయి అండి. ఇవి కలర్స్ వచ్చినాయి. నేనైతే అన్నీ ఎక్కువైపోతాయని ఒకటొకటి చూపిస్తున్నాను మీకు. మంచి ఎల్లో కండి, రెడ్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను. అందరూ రెస్పాండ్ అయ్యి ఇంటికి పంపుతున్నారు నాకు. అమ్మ సారీ బాగుందని పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగో మర్చిపోయాం, ఈవేళ మన ట్యాగ్లైన్ చెప్పడం మర్చిపోయాం, మధ్యలో చెప్దామండి. ఇది బ్లౌజ్ అండి, క్రేప్ ఇచ్చారు చూసారా. బ్లౌజ్కి ఇలాగా మ్యాంగో ఎల్లో, మంచి మ్యాంగో ఎల్లోకి మంచి రెడ్ అండి, మంచి మిర్చి రెడ్. సో ఇది ఆపోజిట్స్లో వచ్చింది. పళ్ళు అలా వచ్చింది, బోర్డర్స్లో రెడ్ ఇచ్చారు. మళ్ళీ దీనికి జరీ తోడయ్యింది. ఇవి మామూలు జార్జెట్స్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ, 100-200 తేడాలు ఉంటాయి అంతే అండి. కాస్ట్ ఎక్కువ అంటే చాలా బాగున్నాయి ఇవి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగోండి, చెన్నై సిల్క్ చీరలతో మీ ముందుకి ఒకే ఒక్క చీరతో ఇంత హడావిడి చేస్తుండే మీ రాదమ్మా. బాగుంది కదా. ఇది కలర్ బిస్కెట్ కలర్ అండి, కాదు వీట్ కలర్, రెండు ఒకటే కదా. ఇదిగో పింక్ కలర్ బోర్డర్స్ అండి, చెన్నూరు సిల్క్. చాలా స్మూత్గా ఉంటున్నాయి, వీటికి స్టార్చ్ అవసరం లేదు. మళ్ళీ పాత పాట పాడొద్దు అని అనొద్దు. ఇది బ్లౌజ్ అండి. ఇది కూడా ఆపోజిట్ కలర్స్లో మనకి సెంటర్ బాడీ పార్ట్ ఏదొస్తుందో దాన్ని బోర్డర్స్లో ఇచ్చి, బోర్డర్లో ఉన్నదాన్ని మనకి బ్లౌజ్ కింద ఇచ్చారు. దీన్ని పళ్ళు అంతా ఇలా పింక్ వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది పొట్టి చేతులు పెట్టించుకుని కుట్టించుకుంటే ఎంతకాలమైనా ఇవి ఇలాగే కట్టుకోవచ్చు. ఇదిగో వీటికి మనం ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో కట్టుకోవచ్చు, బయటకు కూడా కట్టుకోవచ్చు. నేనైతే అన్నీ కట్టేస్తూ ఉంటాను కాబట్టి అలా చెప్పేస్తున్నాను. అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఇది బాటిక్ ప్రింట్స్, బాటిక్ అని చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బాతిక్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ లుక్స్ వెరీ ట్రెండీ అండ్ వెరీ నైస్. గ్రీన్ కండి
ఏ గ్రీన్ అంటే నెమిలికంఠం గ్రీన్ కింద వస్తుందండి ఇది. బ్లూ ఇచ్చారు కాంబినేషన్. పళ్ళు ఇది. బ్లౌజ్ కూడా ఇదే కలర్. ఇలా ఆపోజిట్ డిజైన్ చేశారు. ఆపోజిట్ రాలేదండి, ఓన్లీ ప్రింట్ ఇచ్చారు బోర్డర్స్ లో. శారీ మొత్తం గ్రీన్ అండి, మంచి గ్రీన్. మా యూనిఫామ్ గ్రీన్ కాదు ఇది, కొంచెం డల్ అయినా రాదమ్మా, కొంచెం తడబడుతున్నావు రాదమ్మా. ఎన్ని వచ్చేసినాయో. ఇదిగో ఇది ఆరెంజ్. ఆరెంజ్ అండి. ఇది ఎలా కనిపిస్తుంది అంటే నాకు చూడ్డానికి ఏంటది, ఏంట్రా ఈ ప్రింట్, కలంకారీ కదా, కలంకారీలా కనిపిస్తుంది. అవునో కాదో మీరే చెప్పండి. పికాక్స్ ఇచ్చారండి ఇక్కడంతా. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ అంతా కూడా ఈ కలంకారీ ప్రింట్ ఇచ్చినట్టే ఇచ్చారు. బ్లౌజ్ చాలా కలిపి కుట్టేశారండి. మనం కట్ చేసుకో లేదు, కుట్లు వేస్తారు కదా, తీసేసుకోవచ్చు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఆరెంజ్ కలర్ వచ్చి చుట్టూ పైన కింద కలంకారీ బోర్డర్స్ ఇచ్చారు. కలంకారీ అనుకుంటానండి. నాకు బేసికల్గా అంత నాలెడ్జ్ గెయిన్ చేసేయాలి శారీస్ మీద అన్న ఆలోచన ఏమి ఉండదు. ఈ క్లాత్ బాగుందా, ఈ కలర్ బాగుందా, అంతే, అంతవరకే చూస్తాను. అందువల్ల నేను ఏం చూస్తానో అవే మీకు పట్టుకొచ్చి అమ్ముతున్నాను. చూడండి, ఈ చీర ఎవరికి ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. ఎవ్రీసారి అసలు సెలెక్టివ్ పీసెస్ అండి నాది. ఈ చీర చాలా నచ్చింది. బెనారస్ సెమీ జార్జెట్స్ అండి ఇవి. బ్లౌజ్ అయితే కుట్టించుకోవట్లేదు నేను. ఇదిగో వేరే బెనారస్ బ్లౌజ్ ఉంటే సెట్ చేసేసుకున్నా. ఇది బిస్కెట్ కలర్కి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్లో. బహుశా ఇది హాఫ్ సారీ మోడల్ అనుకుంటానండి, చెక్ చేస్తాను. ఇది బ్లౌజ్ అండి, చూసారా బ్లౌజ్ ఆరెంజ్, సారీ వైలెట్ కలర్ అంతే కదరా. బ్లౌజ్ ఇదండి, ఇక్కడికి అటాచ్ చేశారు, చూస్తున్నాను ఒకసారి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్లో బోర్డర్స్ ఇచ్చి ఇలా ఇచ్చారు. చీర చెక్ చేద్దాం. లంగాని స్టైల్ ఇదైతే మీది, లేకపోతే రాదమ్మది. కలర్ నచ్చేసరికి యాక్టివేట్ అయిపోయినా మీ రాదమ్మా. పార్ట్లీ స్టైల్ అనాలండి. ఇది ఫిల్స్లో మొత్తం. ఇది ఇంకొక కలర్ అండి, గ్రీన్కి బిస్కెట్ కలర్. ఇది కూడా బోర్డర్స్ వచ్చింది. పళ్ళు ఏమో ఇవి బాగుంటున్నాయండి, కాటన్ శారీస్. ఇది కలంకారీ ప్రింటే. ఇది బ్లౌజ్ అంతా కలంకారీ ప్రింటే. మళ్ళీ కలంకారీలో బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇది యాక్చువల్గా మనకి ఫోల్డ్స్లో తిరిగేసి వస్తుందండి, ఇంకా అందంగా ఉంటుంది. ఇది లైట్గా పడుతుంది కదా, ఇది రైట్ సైడ్ మడతల వల్ల ఇలా తేడా వచ్చింది. చీర అంతా ఇలా వచ్చిందండి. కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు, మరి తక్కువ కాకుండా. పైన అయితే వితౌట్ బోర్డరు. మా అక్క లాంటి వాళ్ళు అంటే కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మా అక్క నన్ను కూడా తీసుకొస్తావా అంటారు. పైన బోర్డర్స్ ఇష్టం ఉండదు మా అక్కకి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు పైన బోర్డర్స్ మస్ట్, లేకపోతే అసలు నచ్చదు. చిన్నదైనా ఉండాలి. చూసారా, ఇది కూడా వైట్కి పింక్ బోర్డర్, పింక్కి వైట్ బోర్డర్స్ ఇచ్చారు. ఆపోజిట్ కలర్స్ ఇవి. చీర మొత్తం ఇలా వచ్చింది. బ్లౌజ్ ఇదే బ్లౌజు. ఇదేంటి వైట్ వచ్చింది, కట్టంచి ప్రింట్ ఇవ్వలేదండి. ఎస్, కట్టంచి ప్రింట్ ఇవ్వలేదు, అక్కడ వర్క్ సేవ్ చేశారన్నమాట. చాలా బాగుంది చీర. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఓకే. ఇంకోటి కబులు చెప్తున్నాను అని అనుకోద్దు. ఇద్దరు ముగ్గురు పెట్టారు, అందుకనే చెప్పాలి అనిపించింది. అమ్మ పేరు చెప్పి చీరలు అమ్మేసుకుంటున్నారు అంటున్నారు. అమ్మ పేరు చెప్పి ఊరికి డబ్బులు వసూలు చేసుకోవట్లేదు. ఎవరివి ప్రాపర్టీస్ ఈ రాసి ఇచ్చామని అంటలేదు. నేను కష్టపడి, నేను బిజినెస్ చేసుకుని, నేను చీరలు అమ్ముకుని, నేను చీరలు అమ్మ వరకు కట్టుకుంటున్నాను. ఇంకొకసారి ఎవరైనా మాట్లాడారంటే మేమేం చేయలేం, మీరు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. దిస్ ఈజ్ రాదమ్మా, కానీ అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదిగో బ్లూ కండి, మిర్రర్ వర్క్ వచ్చేసరికి
దానికి తోడు పికాక్స్ ఇచ్చారు కదా ప్రింట్, చాలా బాగుంది. ఇది మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు దీన్ని. దీనికి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ పైన కింద బోర్డర్స్ వచ్చి, బ్లౌజ్ ఏమో రాయల్ బ్లూ ఇచ్చారు. అసలు వండర్ఫుల్గా ఉందండి కాంబినేషన్, లేటెస్ట్గా ఉంది కదా. ఇది కంచిపట్లో వస్తే ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇది కాటన్లో కదా, మనకి సమ్మర్ కాటన్స్ బాగుంది. ఇది కూడా అయితే ఇది లేకపోతే రాదమ్మది. ఎన్ని రాదమ్మ చీరలు కట్టేసుకుంటుందో ఏమో అనుకోండి, కట్టేసుకుంటుంది రాదమ్మ. ఏం చేయాలో రాదమ్మకి బాగా తెలుసు కదా. ఇదండి లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లోకి సిమెంట్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏమో బాడీకి ఆపోజిట్ కలర్స్ లో బోర్డర్ ఇచ్చి, అదే సిమెంట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సారీ మొత్తం ఇలా వచ్చింది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సారీ అంతా మిర్రర్ అండి, విత్ మిర్రర్ వితౌట్ మిర్రర్, వీటికి కూడా చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి. ఇవి క్రేప్ అండి. క్రేప్ 2 సారీస్ ఉన్నాయి. ఒకటే వచ్చింది, నేను చూపించట్లేదు. నేను ఒకటే చూపిస్తున్నాను. మొన్న ఒక అమ్మాయి తీసుకున్నారు, అమ్మ మీరు రేటు తెలియక రాదమ్మా తేడా వేసింది, ఇప్పుడు మీరు వెనక్కి వచ్చినా పర్వాలేదు. ఇదిగో రెడ్ అండి, మిర్చి రెడ్కి లైట్ గ్రీన్ కిందే వచ్చిందండి. ఇది బిస్కెట్ కలర్ లా కనిపిస్తుంది కానీ చాలా లైట్ కదా, నాచు కలర్ లాగా వచ్చి ప్రింట్ చాలా బాగుంది చీర. బ్లౌజ్ ఏమో క్రేప్ ఇచ్చారండి యాజ్ యూజువల్. చూడండి అసలు ఆ బ్లౌజ్ చూస్తుంటే ఈ చీర వదలాలనిపించలేదేమో అనిపించేలాగా ఉంది. అది చూడండి అసలు చాలా బాగుంది, మిర్చి రెడ్. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఓకే, లెహరియా జార్జెట్స్ అండి ఇవి. ఒక 2 సారీస్. రోజు ఏదో వంకతో రావాలంటే అన్ని చీరలు ఒకేసారి చూపించేస్తే మేము ముందుకు రావడానికి ఛాన్స్ దొరకదు కదా, అందుకని 4 చీరలు వేసుకుని వద్దామని. ఇది అబద్ధం. నిజం ఏంటంటే ఇన్ని చీరలు చూపించడానికి నాకు ఓపిక లేక. ఇది నిజం, ఏదైనా పర్లేదు. ఇదండి చాలా బాగుంది. లెహరియా జార్జెట్స్కి బెనారస్ బ్లౌజుల్లాగా ఇచ్చారండి. ప్రింట్ మాత్రం మనం ఇప్పుడు కాటన్ శారీస్ చూసాం కదా, ఆల్టర్నేట్ బాడీ కలర్కి ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ అలాగే డిజైన్ చేశారు. కానీ ఉండండి, ఇది చెక్ చేసి ఇస్తా. థ్రెడ్డా పెయింటా? థ్రెడ్ వర్కే అండి, బెనారస్ ఇలా ఇచ్చారు. మరి ఇది క్లాత్ రా సిల్క్ లాగా కనిపిస్తుంది. ఏమైనా లైనింగ్ వేసి ఖచ్చితంగా మాత్రం కుట్టించుకోవాలి. ఇది కాటన్ చీరలకండి లైనింగ్, కాటన్ బ్లౌజులకి లైనింగ్ వేసుకుని కుట్టించుకోకండి. చాలా మంది మనం టైలర్స్కి గమ్మని చెప్పకుండా ఇచ్చేస్తుంటే లైనింగ్ వేస్తే చాలా దుక్కలు అయిపోతుంది. ఆ క్లాతే థిక్గా ఉంటుంది, మనం 2x2 కుట్టించుకుంటాం కదా అలాగే. సో ఇవి మీరు లైనింగ్ వేసేసుకుంటే బరువైపోతున్నాయి జాకెట్లు. సరే, ఈ చీర అంతా ఇదండి. పళ్ళు ఏమో పింక్ వస్తుందండి, చాలా బాగుంది. ఇది కూడా కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఇదిగో చూడండి. అసలు ఈ పింక్ కళ్ళు చెదిరే పింక్ కలర్స్ చూస్తే బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది అన్నది మాత్రం పక్కా నిజం అనిపించేస్తుందండి నాకు. మాటలు కూడా రాగల్లా చేయగలమా వద్దా అనుకుంటున్న దాని కాస్త ఈ కలర్స్ చూస్తే కొంచెం రిలాక్స్ అయిపోతున్నా. ఇది కొంచెం అటు ఇటు మడతలు వస్తాయి, ఎందుకంటే నేను ఇప్పుడు మార్చేసాను కదా మీకు చూపించడం కోసం. ఏదైనా ఒప్పుకో మార్చేస్తాం మాట. ఇదిగో ఇది చాలా బాగుందండి, సల్ఫర్ బ్లూ పింక్ కాంబినేషన్. ఇన్ని ఇప్పేస్తే మడతలు పెట్టేయడం కష్టం కదా. ఇది మిర్రర్ వర్క్ అండి. పళ్ళు అంతా మంచి పింక్ అండి. బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఇదిగో బాడీకి ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ యాజ్ యూజువల్ చేశారు డిజైనింగ్. చీర అంతా మాత్రం ఇలా వచ్చిందండి, చాలా బాగుంది కదా. ఇది ఎంత నచ్చినా నేను కట్టుకోలేను. ఈ సిల్క్ చీరలు అండి మెయింటైన్ చేయటం అన్నీ చిన్నపిల్లలు అయితే చేసుకోగలుగుతారు. కట్టు మరి ఎక్కువైపోతాయి కదా హాసిని కట్టి, అందుకని ఈవేళ 600 హాసిని పేరు ఎత్తకుండా నేను చెయ్యాల్సిందే వీడియో. అమ్మ పేరు చెప్పు కాదు, నేను బిజినెస్ చేసుకోవడం కోసం నేను ముందుకు వచ్చాను అనిపిద్దాం అనుకున్నా. నా వల్ల కాదండి. హాసిని తల్లి చూడమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఎందుకో మాట్లాడకుండా ఎలా ఉండగలను. ఇదిగోండి, ఇది బ్లౌజ్ చూసారా, బెనారస్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి.
బెనారస్ జార్జెట్ సారీ అండి. సారీ ఎంత బాగుందంటే ఏంటో తెలియదండి, క్లాత్లు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయండి. ఇది ఆనియన్ పింక్ బోర్డర్స్ లో డిజైన్ చేశారండి. కలర్ అసలు ఇది నేను ఏం చెప్పలేకపోతున్నాను. గచ్చకాయ కలరా, ఏం కలర్ చెప్పాలి, ఏమో మీరే చెప్పేసేయండి, నేను చెప్పను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇది నలిగిపోయి మీ ఇంటికి వస్తుంది. కాదు నీట్గా మడత పెట్టి మీ ఇంటికి ఏదో ఒకటి మాట్లాడాలి. మా అమ్మ అంటండి నాకు తెలియకుండా నా కూతురికి వసపు వస్తుందంట, అది మాట్లాడదు. మేడం పేరు ప్లేస్లో నేను మాట్లాడేస్తాను. నా కూతురిది నాది నేనే కబులు తీసేసుకున్నాను అనమాట. ఇది మ్యాంగో ఎల్లో అండి. మ్యాంగో ఎల్లోకి మంచి నచ్చి దీన్ని. ఇది బ్లౌజు క్రేప్ ఇచ్చారు, బ్లౌజు ఆపోజిట్ కలర్స్లో మ్యాంగో ఎల్లోకి. అసలు కలర్స్ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఫ్యాషన్ టాక్లో ఇదిగో గాజులు, నా పింక్ గాజులు, పింక్ రాళ్ళ గాజులు, ఇది అష్టలక్ష్మిలు, ఇది నవరత్నాలు, ఇది తెల్లరాళ్ళు. ఇవి ఏవి కనిపిస్తే అవి చేతికేసుకుని ఫ్యాషన్ టాక్ అంటున్నా రాదమ్మ. ఇది ఎవరైనా అనగలరా? రింగ్స్ పెట్టుకుంటే నాది ఇది జాతకం స్టోన్, జాతకం పిచ్చండి నాకు. ఇప్పుడు చిన్న సలహా, మీరు ఏమైనా పండుగలు వస్తే గ్రామ్ 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 కొనుక్కుని పక్కన పెట్టేసి అవన్నీ కలిపి ఖచ్చితంగా చేతికి లక్ష్మీదేవి ఉంగరం ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఇదిగో ఈ గాజు సెంటిమెంట్ యాక్చువల్గా ఇందులో ఇది కొనేటప్పుడు చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి. 7 ముద్రలు ఉన్నాయి లక్ష్మీ అమ్మవార్లు. ఇదేంటండి అష్టలక్ష్ములు ఉంటే బాగుండు కదా అంటే ఆయన అన్నారు మీరే ఆ అష్టలక్ష్మి 8వ లక్ష్మి అన్నారు. ఇది కుదరదని చెప్పేసి రింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంచుకుంటాను. ఎవరో కామెంట్ పెట్టారు ఏంటి ఆ చేతికి అన్ని ఉంగరాలా అని, అబ్బా అనిపించి తీస్తాను. కానీ నవరత్నాలు సెంటిమెంట్ కదా మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. లేదులే ఉంచుకోలేకపోతున్నాను, బరువైపోతున్నాయి. ఇది నిజం. ఇది వరకు మోసేదాన్నండి ఏవైనా, ఇప్పుడు ఎందుకో కొంచెం ఏజ్ అవుతుంది కదా. ఇది చూపిస్తాను కదా, ఇంక మళ్ళీ ఇదే చూపిస్తున్నాను. కవర్లో పడిపోయాను మీరు అదమ్మా, ఇంకెక్కువ మాట్లాడను, అస్సలు మాట్లాడనివ్వకురా నన్ను. ఇదిగో ఇది హాఫ్ వైట్ అండి. హాఫ్ వైట్ కి ఈ కలర్ ఏంటమ్మా, ఆరెంజ్ లైట్ షేడ్ అండి. లైట్, అసలు ఇది ఆరెంజ్ అనడానికి కూడా లేదు, మీకు కనిపిస్తున్న కలర్ మీరు మెన్షన్ చేయాలి. ఈ రేంజ్ లో వీడియోలు ఎవరైనా చెయ్యేసి అమ్ముకోగలరా? నేనే అండి, అది నేనే, కేవలం రాధమ్మకే సొంతం. ఇది క్రేప్ బ్లౌజ్ ఇచ్చారండి, చాలా బాగుంది. దీనికి ఖచ్చితంగా ఇగో పైన ఇలా బోర్డర్స్ వచ్చినాయి ఆపోజిట్ కలర్స్ లో. ఇంకా ఇది పళ్ళు అండి, ఇది బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. ఇంకా ఎవర్ లేటెస్ట్ ఏమో బ్లాక్ ని రెడ్, రాధమ్మ ఫేవరెట్ బ్లాక్, రాధమ్మ ఫేవరెట్ వైట్. అసలు రాధమ్మకి ఏది కాదని మాత్రం అనకండి. లెహరియా జార్జెట్ అండి ఇది. లెహరియా జార్జెట్ కి మధ్యలో ఇదంతా బాడీ పార్ట్, ఇది పళ్ళు, ఇది బాడీ అనుకుంటా. క్రేప్ ఇచ్చారు బ్లౌజ్, ఇదిగోండి క్రేప్ బ్లౌజ్. ఇది పైకి వచ్చి ఉంటుంది, తిరిగేసి చూపించట్లేదు నేను, అయినా ఇది తేడాగా ఉంది. ఇదిగో ఆపోజిట్ కలర్స్ లో మనకు వచ్చింది. ఇవి కొంచెం లెహరియా జార్జెట్స్ చాలా స్మూత్ గా ఉంటున్నాయి. ఇవి జారిపోయిన అలవాటు ఉండి కట్టుకునే వాళ్ళకి బాగుంటాయి. నాకు కొంచెం ఇలా మరీ కాటన్స్ అలవాటు అయిపోయింది కదా, అందుకని నేను ఇవి మెయింటైన్ చేయలేనని అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళే కొనుక్కోండి, లేకపోతే మళ్ళీ క్వాలిటీ నేను కట్టలేను అని అనుకుంటారు. ఇది చందేరి బిగ్ బోర్డర్స్ అండి. మంచి పింక్ కండి, బ్రౌన్, కాఫీ బ్రౌన్ అండి షేడ్. చందేరి బాటిక్ ప్రింట్స్ లాగే ఉంది, మరి దీన్ని ఈ ప్రింట్ ఏమంటారు, బాటికే కదా. బాగుందండి ప్రింట్ కూడా. ఇది మనకి ఇది రెగ్యులర్ గా వస్తుంది. బ్లౌజ్ చూద్దాం, ఇదిగోండి బ్లౌజ్ మొత్తం అంతా ప్రింట్ ఇచ్చారు, పళ్ళులో ఇచ్చినట్టు ఇచ్చారు. సో చీర అంతా ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం. ఇదిగో చీర ఇంతసేపటికి యాక్టివేట్ అయినా మీరాదమ్మా, బాగుంది కదా. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది క్రోషా కాటన్ అండి. మ్యాంగో ఎల్లో, మస్టర్డ్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో మీద మస్టర్డ్ ఎల్లో లీవ్స్ డిజైన్ ఇచ్చి సల్ఫర్ బ్లూ బోర్డర్స్ ఇచ్చి అదే కలర్ థ్రెడ్స్ తో వర్క్ చేశారు. క్రోషా వైట్ థ్రెడ్స్ తో వర్క్ వచ్చింది. ఇది
పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఈసారి ఇందులోనే ఇచ్చేసారు. ఇదిగో బ్లౌజ్ కూడా సేమ్ ఒకేలా ఇచ్చేసారా? ఒకసారి చెక్ చేస్తాను. ఇది కట్టంచా, ఇందులో ఉందేమో బ్లౌజ్, చూద్దాం ఉండండి. జనరల్గా ఇవి సరిగ్గా చూడకుండానే సమాధానాలు చెప్పేస్తున్నారు రాదమ్మా. ఏం తెలియపోయినా అన్నీ తెలుసు అంటున్నారు రాదమ్మా. అనండి ఏదో ఒకటి కమెంట్ పెట్టి వాళ్ళకి ఛాన్స్ రాదమ్మే ఇస్తుంది. ఇదిగో అందం అంటే అండి, నిన్నే ఏదో రిసీవ్ చేసుకున్నాను. మీరు ఎంత ఎత్తున్నారు, ఎంత కలర్ ఉన్నారు, ఎంత తీరుగా ఉన్నారు, ఇవేవి కాదంటండి. ఎంత అందంగా మాట్లాడారు, ఎంత మనసు నొచ్చుకోకుండా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకున్నారు, ఎంత సున్నితమైన మనసు, వీటితో మీకు అందము విలువ రెండు పెరుగుతాయంట. మనం అవి డెవలప్ చేసుకుందామండి. నేను కూడా నేర్చుకోలేమో. ఇంకో మాట్లాడేస్తున్నాను కదా, ఇది తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎలా మాట్లాడినా మంచోళ్ళో చెడ్డోళ్ళో ఎవరికి తెలియదు. చూసారు రాదమ్మ తెలివైంది. ఓకే, ఇది లాస్ట్ చీర, ఇంకా చీరలు ఉన్నాయి, కానీ ఈ రోజుకి కొంచెం అలసిపోయింది మీ రాదమ్మ. తొందరగా సెలవు తీసేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.